మగధీర మూవీలో హీరోయిన్ బస్సులో వెళ్తుంటే ఆమెవరో ఫేస్ చూసేందుకు పరిగెత్తుతూ మధ్యలో గుర్రంపై వెళ్తాడు. చెర్రీ హార్స్ రైడింగ్ సీన్స్కి థియేటర్లో విజిల్స్. ఇప్పుడు గేమ్ చేంజర్లోనూ అలాంటి సీన్ ఒకటి ట్రైలర్లో కనిపించింది. దీనిపై రియాక్ట్ అయిన రాజమౌళి, చరణ్ ఇకపై కండిషన్స్ అప్లై అన్నాడట. ఎందుకో తెలుసా? గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసింది. రామ్ చరణ్ కనిపించిన ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంది. 2 క్యారెక్టర్స్లోనూ జీవించేశాడు చెర్రీ. ఈ ట్రైలర్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. చరణ్తో ఫస్ట్ మగధీర చేశాను. అప్పటికి ఇప్పటికీ నటనలో ఎంతో పరిణితి కనిపించిందని కితాబిచ్చాడు. ముఖ్యంగా హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొని లుంగీలో దిగే సన్నివేశం అద్దిరిపోయిందని, ఈ సీన్ వచ్చే సమయంలో థియేటర్ మారుమోగిపోతుందన్నారు జక్కన్న. ఇక ట్రైలర్లో ఓ ఫ్రేమ్లో గుర్రంపై కనిపిస్తాడు రామ్ చరణ్. దాని గురించి మాట్లాడిన జక్కన్న, నువ్వికపై నీ సినిమాల్లో హార్స్ రైడింగ్ సీన్స్ చేయాల్సి వస్తే ముందుగా నా పర్మిషన్ తీసుకో, అవి నా విజువల్స్, ఆ రైట్స్ నాకిచ్చేయి, పేపర్స్ రెడీ చేస్తా, సైన్ చేసి పంపించు అంటూ సరదాగా అన్నారు రాజమౌళి. రామ్ చరణ్ నటన గురించి మాత్రమే కాదు, శంకర్ టేకింగ్ని ఓ రేంజ్లో పొగిడేశారు దర్శకధీరుడు. డైరెక్టర్స్లో శంకర్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్నారు. ఇదే టైంలో మహేష్తో మూవీ ఎన్నేళ్లకు రావచ్చన్న సుమ ప్రశ్నకి సమాధానంగా 7 ఏడాదిన్నరలో వచ్చేస్తుందని చరణ్ సమాధానం చెప్పాడు. వెంటనే స్పందించిన రాజమౌళి, బాగా ట్రైనింగ్ ఇచ్చా అనగానే అంతా నవ్వేశారు. ఇదే వేదికపై మాట్లాడిన మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, ఇది సంక్రాంతి కాదు, రామ్ నవమి, రామ్ చరణ్ని చూసేందుకు థియేటర్లకి క్యూ కట్టేస్తారంటూ గేమ్ చేంజర్పై హైప్ మరింత పెంచారు సాయి మాధవ్. ఇక ఒక్కడు పోకిరి మూవీస్ చూసిన తర్వాత అలాంటి సినిమాలు తీయాలని ఎప్పటి నుంచో అనుకున్నానని, గేమ్ చేంజర్తో అది నెరవేరిందన్నారు శంకర్. రామ్ చరణ్ ప్రతి ఫ్రేమ్లోనూ అద్భుతంగా కనిపిస్తాడని, అందుకోసం తాను అడిగిన అన్ని చేంజెస్ ఎప్పటికప్పుడు చేసుకున్నారని చెప్పుకొచ్చారు శంకర్. ముఖ్యంగా అప్పన్న పాత్ర సినిమాకి గుండెకాయ లాంటిది. పూర్తి ఆంధ్ర బ్యాక్డ్రాప్లో అప్పన్న క్యారెక్టర్ ఉండబోతుందన్నారు. మహేష్ బాబు ఒక్కడు, పోకిరి ఏ రేంజ్లో హిట్ అయ్యాయో తెలుసు కదా, అందుకే గేమ్ చేంజర్ రిజల్ట్ పై అస్సలు కన్ఫ్యూజన్ లేదంటున్నారు ఫ్యాన్స్. మెగా అభిమానులకి ముందే సంక్రాంతి తీసుకొస్తూ జనవరి 10న రిలీజ్ అవుతోంది గేమ్ చేంజర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.